నెల రోజుల్లో కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారు. జనవరి 9న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఉండబోతోందనేటువంటి సమాచారం. ఇప్పటికే డీకేకు క్లారిటీ ఇచ్చింది హైకమాండ్. అర్ధరాత్రి వేళ డీకే శివకుమార్ ఫామ్ హౌస్లో నేతలతో డిన్నర్ అరేంజ్ చేశారు. డిన్నర్కు వెళ్లారు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఫామ్ హౌస్లో విందుకు హాజరైనటువంటి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు సోమశేఖర్, అలాగే శివరాం హెబ్బార్, హ్యారిస్, రాహుల్, కేసీ వేణుగోపాల్ జోక్యంతో అంతా సెట్ అయిపోయిందనేటువంటి సమాచారం. అధికార మార్పిడికి సిద్ధరామయ్య అంగీకరించినట్లుగా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, కర్ణాటక రాజకీయాలు ఒక కొలిక్కొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అధికార మార్పిడి కన్ఫర్మ్ అనేటువంటి సమాచారం. డీకే మొత్తం మీద హ్యాపీగా ఉన్నట్లుగా కూడా కర్ణాటక వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, గత కొంతకాలంగా కర్ణాటకలో ఏర్పడినటువంటి ఇటు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినటువంటి ఒక అనిశ్చితి అయితే కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2.5 సంవత్సరాల పాలనా కాలం మిగిలి ఉంది కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ఖచ్చితంగా కూడా ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు సిద్ధరామయ్య అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 9వ తేదీన 2026 జనవరి 9వ తేదీన డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా కూడా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంతమంది తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటుగా ఒక ముగ్గురు బీజేపీ నుండి ఇటీవల బహిష్కరణకు గురైనటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తన ఫామ్ హౌస్ లో బెంగళూరు శివారుల్లోని డీకే శివకుమార్ ఫామ్ హౌస్ లో ఒక ప్రత్యేకమైనటువంటి విందును ఏర్పాటు చేశారు డీకే శివకుమార్. ఆ భేటీలో వీరంతా కూడా పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు కన్ఫర్మ్ అనేటువంటి వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. రైట్, మొత్తం మీద పరిణామాలన్నీ సెట్ అయిపోయినట్టేనంటారా? ఇక కర్ణాటక రాజకీయాల్లో లుకలుకలు కావచ్చు, లేకపోతే అసంతృప్తులు కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేనట్టే అని అనుకోవచ్చు అంటారా? మురళి, ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా దేశంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పదవుల విషయంలో కూడా ఒకంత కొలిక్కి రాలేదు. అధికార మార్పిడికి సంబంధించి అయితే ఓకే, సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి మంత్రులు కావచ్చు, క్యాబినెట్ కూడా పూర్తిగా షఫల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రక్షాళన చేసిన తర్వాతే డీకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా అనేటువంటి రకరకాల వార్తలు కూడా ఒకంత కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ మంత్రులు కూడా అందుకే డీకే శివకుమార్తో, సిద్ధరామయ్య వర్గం మంత్రులు కూడా డీకే శివకుమార్తో సఖ్యతగా ఉంటున్నారు అనేటువంటి రకరకాల వార్తలు కూడా కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, మొదటి నుండి కూడా కర్ణాటక కాంగ్రెస్ లో ఇద్దరు భిన్న వర్గాలుగా ఉన్నప్పటికీ కూడా 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకతాటిపైకి నడిచి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టారు. ముఖ్యంగా అక్కడ కమ్యూనిటీ పాలిటిక్స్ లో చూసుకున్నట్లయితే లింగాయత్ కమ్యూనిటీని మెజార్టీగా ఉన్నటువంటి లింగాయత్ కమ్యూనిటీని ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచడంలో డీకే శివకుమార్ సక్సెస్ అయ్యారు. అలాగే సిద్ధరామయ్య కూడా మైనార్టీ, బడుగు బలైన వర్గాలు, బీసీ కమ్యూనిటీ కావచ్చు, ఒక లో లెవెల్ ఎస్సీ ఎస్టీ లాంటికి సంబంధించినటువంటి అన్ని రకాల కమ్యూనిటీల పైన సిద్ధరామయ్యకు మంచి పట్టుంది. వీళ్ళిద్దరూ కూడా జోడెద్దుల్లా అప్పటి ఎలక్షన్స్ ను డీల్ చేశారు. ఆ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి తిరుగు లేని విజయంలో ఇద్దరిది కూడా ఖచ్చితమైన సమాన పాత్ర ఉంది. ఈ విషయాన్ని గుర్తించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పట్లో 5.5 పాలనా కాలంలో చెరి 2.5 సంవత్సరాల పాటు సీఎం పదవిపై కూర్చోవాలి అనేటువంటి ఒక ఆప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం సిద్ధరామయ్య టర్మ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డీకే శివకుమార్ టైం ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే మరో 2.5 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఎలక్షన్స్ ను ట్యాకిల్ చేయాలంటే, అక్కడ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా కూడా డికేఎస్ లాంటి ఒక పవర్ఫుల్ నేత అవసరం అనేటువంటి ఉద్దేశంలో హైకమాండ్ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం పైన డీకే శివకుమార్ కూర్చున్నప్పటికీ ఇటు మంత్రి పదవుల విషయంలో ఇటు డీకే సన్నిహితులతో పాటుగా సిద్ధరామయ్య, అలాగే ఇక్కడ సీనియర్ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరమేశ్వర, ఈ తనకు సంబంధించినటువంటి వర్గానికి కావచ్చు, అలాగే ఖర్గేకి సంబంధించినటువంటి కొంతమంది అనునాయులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా క్యాబినెట్ లో సమపాలలో పదవులు దక్కే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక పొలిటికల్ హీట్తో రసవత్తరంగా సాగినటువంటి
కర్ణాటక రాజకీయం ఒక కొలిక్కొచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రాహుల్ కేసీ వేణుగోపాల్ జోక్యంతో అంతా సెట్ అయిపోయిందనేటువంటి మాట. అధికార మార్పిడికి సిద్ధరామయ్య ఓకే చెప్పారు. డీకే వెరీ హ్యాపీగా ఉన్నారనేటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జనవరి 9న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది అని కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం.